ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి మళ్ళీ మనకి ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సాయంత్రం వెబ్సైట్లో ఏం చెప్పారు, మనకి అక్టోబర్ 23వ తారీఖున సాయంత్రం 6 PM తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఒకసారి మీరందరూ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకుంటే కనుక మనకి ఇక్కడ డేట్ చూస్తున్నారు కదా, మనకి అక్టోబర్ 24కి అయితే వెళ్ళిపోయిందన్నమాట. అంటే రేపు కాకుండా ఎల్లుండే సాయంత్రం 6 గంటల తర్వాత రిలీజ్ అయితే చేస్తారు. మన సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయితే చేస్తామని అఫీషియల్ వాళ్ళైతే చెప్పడం జరిగింది వెబ్సైట్లో. ఇది మళ్ళీ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. యాక్చువల్గా నిన్న రావాలి, పోస్ట్పోన్ చేశారు. ఈరోజు అన్నారు పోస్ట్పోన్ చేశారు, ఇందాక రేపు అన్నారు పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ మనకి ఇందాక వెబ్సైట్లో అక్టోబర్ 24th సాయంత్రం 6 PM తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఇది కూడా గ్యారంటీ ఉంటుందా లేదా అని ఎవరికి తెలియదు అన్నమాట. సో ఎంసెట్ బోర్డ్ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉందో, విద్యార్థుల దగ్గర ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నారో సో వాళ్ళకి తెలియాలి ఇంకా. సో మనకి మీరైతే చూస్తున్నారు కదా, బైపీసీ పేర్సన్ సీట్ అలాట్మెంట్ అయితే అక్టోబర్ 24 సాయంత్రం 6 PM తర్వాత మనకైతే రిలీజ్ చేస్తామని వెబ్సైట్లో అయితే చెప్పడం జరిగింది. క్లియర్ కట్గా చూడండి, అక్టోబర్ 24th అయితే 23rd అయితే కాదు, 24th అయితే రిలీజ్ చేస్తారు. ఇందాక ఈవినింగ్ 23వ తారీఖు అంటే రేపు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఒకసారి వెబ్సైట్ చూసుకుంటే కనుక ఎల్లుండి అయితే వస్తుందన్నమాట. అక్టోబర్ 24th సాయంత్రం 6 PM తర్వాత అయితే రిలీజ్ చేస్తారు. ఇది ప్రజెంట్ అప్డేట్ అయితే. ముఖ్యంగా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మడీ మనకి గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ అయితే మనకి ఈ కాలేజ్లో అయితే ఉంది. ముఖ్యంగా మీకు ఈ కాలేజ్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు. పైన కాలేజ్ కోర్స్ అయితే ఉన్నాయి, ఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీకి సంబంధించి, ఫార్మడీకి సంబంధించి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.